దివ్యాత్మ స్వరూపులరా, నేను ఒక షార్ట్ ఫిలిం చూసి ఇన్స్పైర్ అయ్యాను. సన్యాసం అంటేనే మోక్షం వచ్చునా, సన్యాసం అంటేనే మోక్షం వచ్చునా, సన్యాసం అంటేనే మోక్షం వచ్చునా, సన్యాసం అంటేనే మోక్షం వచ్చునా, మమకారం వీడనాడు మోక్షలక్ష్మి వరించునా, మోక్షలక్ష్మి అనుగ్రహించునా. మమకారంతో తగిలించుకొని అందరి కడుపులు కొట్టి పోగేసిన నాడు, పూచేక పుల్లైన నీ వెంట వచ్చునా, ఒంటరిగానే పోయిన నాడు, నీవు చేసుకున్న పాప పుణ్యాలు తప్ప సన్యాసం అంటేనే మోక్షం వచ్చునా, సన్యాసం అంటేనే మోక్షం వచ్చునా, మమకారం వీడని నాడు మోక్షలక్ష్మి వరించునా, మోక్షలక్ష్మి అనుగ్రహించునా. దాచుకొని పోయిన వారిని అందరూ వచ్చి చూచునేమో కానీ, ఒంటరిగా పోయిన నాడు ఇవి తీసుకుపోలేదని మరి ఎంతమంది మారెదరు. సన్యాసం అంటేనే మోక్షం వచ్చునా, సన్యాసం అంటేనే మోక్షం వచ్చునా, మమకారం వీడని నాడు మోక్షలక్ష్మి వరించునా, మోక్షలక్ష్మి అనుగ్రహించునా. మోహం మమకారం వీడి ఎందరు మోక్షోన్ముఖులు కాగలరు, ఎందరు మోక్షాన్ని పొందగలరు. సన్యాసం అంటేనే మోక్షం వచ్చునా, సన్యాసం అంటేనే మోక్షం వచ్చునా, మమకారం వీడినాడు మోక్షలక్ష్మి వరించునా, మోక్షలక్ష్మి అను